अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नहमदुहु व नसल्ली अला रसूलिल करीम, अम्मा बाद। क़ाल अल्लाहु तबारक व तआला, अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहन्नास इन्ना खलक़नाकुम मिन ज़करिन व उन्सा। सदक़ल्लाहुल अज़ीम, सदक़ रसूलुन नबियुल करीम, व नहनु अला ज़ालिका मिनश शाहिदीन व शाकिरीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ తబారక వ తఆలా సన్నిధిలో నేను ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎందుకంటే అల్లాహ్ తబారక వ తఆలా నాకు ఒక పవిత్రమైన ఒక స్వాతంత్రంతో కూడుకున్నటువంటి ఒక దేశములో నన్ను పుట్టించాడు. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని ఈ వాక్యాలు పలుకుతుంటే ఎంత గర్వంగా నా గుండె నిండిపోతుందంటే, సోదరులారా, ఈ యొక్క గర్వానికి గల కారణాలు మన పూర్వీకులు, హిందూ సోదరులు, ముస్లిం సోదరులు, జైనులు, సిక్కులు అందరూ కలిసికట్టుగా మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి చేసినటువంటి త్యాగాల ఫలితమే ఈ యొక్క గర్వానికి కారణం. నేను ఒక భారతీయ ముస్లింని. నేను తప్పకుండా నా యొక్క పూర్వీకులు, మా పెద్దలు, మా యొక్క ముస్లిం సోదరులు ఈ యొక్క భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఏ విధంగా త్యాగాలు చేశారు అని చెప్పి తెలుసుకోవడం అనేది నాకు కర్తవ్యము, ప్రథమ బాధ్యత నాది. సోదరులారా, నిజానికి అమరజీవి అష్ఫాకుల్లా ఖాన్ గారి యొక్క మాటలు, ఆ యొక్క వాక్యాలు ఈరోజు మనం స్మరించుకోవాలి. ఉరితాడుకు ముద్దాడే ముందు ఒకే ఒక్క మాట అన్నారు, నా జీవితంలో మరేమీ కోరిక లేదు, ఒక్క కోరిక తప్ప, నా యొక్క కఫన్ వస్త్రమును, నా జన్మభూమి మట్టిని ఉంచండి, ఇది చాలు అని చెప్పడం జరిగింది. ఈ యొక్క చిన్న ఉదాహరణ చాలు ఈ భారతదేశాన్ని, యొక్క మట్టిని, ముస్లింలు ఎంతగా ప్రేమిస్తున్నారు అని చెప్పి. సోదరులారా, నిజానికి ముస్లింలు భారతదేశ స్వాతంత్రం కొరకు అనుపమాన అసాధారణ పాత్ర పోషించారు. శతాబ్దాలుగా దేశం కోసం పోరాడారు, ఇల్లు వాకిలి విడిచిపెట్టారు, దేశ బహిష్కారం గావించబడ్డారు, చెరసాలల పాలయ్యారు, ఉరి కంబాలు ఎక్కించబడ్డారు. బంధుమిత్రులు, కుటుంబము అసంఖ్యాకలు త్యాగం చేయడం జరిగినది. చివరకు తన ప్రాణాలని తృణప్రాయంగా పెట్టిన ఫలితంగా మన భారతదేశానికి స్వాతంత్రం లభించింది. ఎట్టకేలకు ఆంగ్లేయుల బానిసత్వం నుండి మన భారతదేశానికి విముక్తి కలిగించింది. అమరవీరుల త్యాగాలు ఫలించి ఈరోజు మనము ఎంతో గర్వంగా స్వాతంత్ర దినోత్సవ వేడుక జరుపుకుంటున్నాం. స్వాతంత్రం తీసుకురావడానికి పాటుపడడం వాళ్ళ యొక్క ప్రయత్నం అయితే, ఈ యొక్క స్వాతంత్రాన్ని కాపాడుకోవడం అనేది మన మీద బాధ్యతగా ఉంటుంది. ఎలా కాపాడుకోవాలి? ఎలాగైతే వాళ్ళు సోదర భావంతో, సామరస్యంతో, ఐక్యతతో పోరాడి ఆంగ్లేయ మూకలతో ఎదురుగా నిలబడి తరిమి కొట్టడం జరిగిందో, అలాగే మనమందరం కలిసికట్టుగా హిందూ సోదరులు, ముస్లిం సోదరులు, జైనులు, సిక్కులు, క్రిస్టియన్లు అందరూ కలిసికట్టుగా ఉండి ఐకమత్యంతో మనలో ఉన్నటువంటి చెడు ఆలోచనలను దూరంగా చేసి ఒక సోదర భావంతో ముందుకు వెళితే తప్పకుండా మన యొక్క భారతదేశం అగ్రగామిగా నిలుస్తుంది. మన పెద్దలు ఏ కళలు కన్నారో మన భారతదేశం గురించి ఆ కళలు సాకారం చేసుకోవడం అనేది మన చేతుల్లో ఉంది. కాబట్టి ఈరోజు ఎంతో సంతోషంగా స్వాతంత్ర దినోత్సవ వేడుక జరుపుకుంటున్నారు. అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఆ అల్లాహ్ తబారక వ తఆలా సన్నిధిలో దువా చేస్తున్నాను. అల్లాహ్ తబారక వ తఆలా మన దేశ స్వాతంత్రం కాపాడుకోవడానికి మనమందరికీ అల్లాహ్ తబారక వ తఆలా సోదర భావం, సామరస్యంతో కూడుకున్నటువంటి జీవితాన్ని ప్రసాదించమని చెప్పి అల్లాహ్ తఆలా దువా, అల్లాహ్ తఆలా మనందరినీ మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రార్థన గాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ముష్తాక్ మదనీ.